అందరికీ నమస్కారం. కథా ప్రక్రియ అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరాల క్రితమే పురుడు పోసుకున్నప్పటికీ కూడా ఆధునిక కథా ప్రక్రియ అనేటువంటిది మాత్రం 20వ శతాబ్దంలోనే కొత్తగా ఆవిర్భవించింది అని చెప్పేసి చెప్పవచ్చు. తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందులోనూ కథల్లో తిలక్ గారి కథలంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే బాలగంగాధర తిలక్ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది అమృతం కురిసినటువంటి రాత్రి, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునేటువంటి ఆడపిల్లలు అంటూ ఆయన రాసినటువంటి కవిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. భావ కవితా యుగంలో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి తర్వాత అంతటి భావుకత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక అది తిలక్ గారు. అయితే ఈ భావుకత అనేటువంటిది కేవలం ఆయన కవితల్లో మాత్రమే కాకుండా ఆయన రచించినటువంటి కథల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పుస్తక సమీక్షలో భాగంగా నేను చదివినటువంటి 3వ పుస్తకం ఏంటంటే ఈ తిలక్ గారి కథలు. ఈ తిలక్ గారి కథలు 1967లో మొట్టమొదట 20 కథలతోటి ప్రస్తుత పుస్తకం అయితే ముద్రించబడింది. అయితే అప్పటికి ఇంకొన్ని కథల పేర్లు తెలిసినప్పటికీ కూడా ఆ కథలు అనేటువంటివి పూర్తిగా అజ్ఞాతంలోనే ఉన్నాయి. తర్వాత 1972లో నిర్మల మొగుడు అనేటువంటి ఒక కథను ఒక అభిమాని సేకరించి ఇచ్చారు. తర్వాత 1983లో 3వసారి ముద్రణ జరిగేటప్పటికి ఇంకొన్ని 10 కథలను మొత్తం 10 కథలను చేర్చి 30 కథలతోటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని అయితే ముద్రించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ముద్రించినటువంటి వాడు విశాలాంధ్ర పబ్లిషర్స్ వారు. ఈ పుస్తకం ఇప్పటికీ 3 సార్లు ముద్రణ అనేటువంటిది జరిగింది. తిలక్ గారి కథల్లో ముఖ్యంగా చెప్పుకుంటే కనుక సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, ప్రవర్తన, ఇటువంటివన్నీ కూడా మనం ఈ కథల్లో చూడవచ్చు. ఇంకా కథల్లో లోతైనటువంటి విశ్లేషణ, కేవలం కథ అనగానే ఏదో కల్పిత పాత్రలతోటి పైనే కాకుండా లోతైనటువంటి విశ్లేషణ అనేటువంటిది మనం తిలక్ గారి కథల్లో కూడా మనం చూడవచ్చండి. అయితే ఆయన భాష కానీ ఆయన శైలి ప్రత్యేకత, ఈ కథలకు ప్రత్యేకత అనేటువంటిది ఆయన శైలి ద్వారానే కలిగిస్తుంది. ఇంకా కథల్లోని పాత్రలు కల్పితాలే కావచ్చు, కానీ అవి మన ఎదురింట్లోనో లేదా పక్కింట్లోనో, అంతేందుకు మన జీవితంలో మనం ఎప్పుడో చూసినట్లుగా లేదా అనుభవించినట్టుగా అటువంటి సందర్భాలను మనకు అనిపిస్తూ ఉంటాయి ఈ కథలను చదువుతుంటే. చాలా అద్భుతమైనటువంటి కథాకథనంతో ఈ కథలు అనేటువంటివి రచించబడ్డాయి. కథను చెప్పడం వెనకే ఆ పాఠకుడు అనేటువంటి వాడు విసుగు చెందకుండా చాలా చక్కగా చదవడానికి ఆసక్తి అనేటువంటిది కలుగుతుంది. అయితే ఈ కథల పుస్తకం అనేటువంటిది చదవడం ఏదో కాలక్షేపం కోసమే చదివినప్పటికీ కూడా ఎన్నో విషయాలు, సమాజంలో ఉండేటువంటి అనేక విషయాలని, వ్యక్తుల యొక్క ప్రవర్తన, అంతేకాకుండా సమాజాన్ని కూడా కొత్త కోణంలో అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది నా అభిప్రాయం.